నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. నువ్వు భూ సంబంధమైన వాడివి కాదు, ఉన్నతమైన స్థలములలో ఉండవలసిన వాడివి, పరలోక స్థలముల్లో ఉండవలసిన వాడివి. వింటున్నారా? ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపు యొక్క ఉద్దేశము గనుక నువ్వు తెలుసుకోకుండా గనక క్రొత్త సంవత్సరాలు ఇన్ని జరుపుకున్నా ఉపయోగం ఉందా? మనిషికి ఏం తెలుసు అంటే తినటం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్ళిళ్ళకి ఇవ్వడం, కొనడం, అమ్మడం, ఇదే మనిషికి తెలుసు. ఇల్లు కట్టుకోవడం. వాళ్ళు అనుకున్న జీవితం ఏంటంటే ఇల్లు కట్టుకున్నావా, అమ్మయ్య చాలు. పెళ్లి చేసుకున్నావా, అమ్మయ్య చాలు. పిల్లల్ని కన్నావా, చాలు. నువ్వు జీవితంలో ఎవరినైనా ఒక వ్యక్తిని కలిసి ఎందుకు మనం పుట్టామని అంటే వాడు చెప్పేది ఇదే: సంపాదించామా, కూడగొట్టుకున్నామా. కానీ దేవుడు అందుకు భూమి మీదకి మనుషులను పంపల. ఒకవేళ మీరు దానికోసం వచ్చినట్లయితే మీ జీవితం వ్యర్థమే.